రాష్ట్ర ప్రభుత్వం దళిత కాలనీల్లో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. కానీ నిరంతరం కొత్తకోట అంబేద్కర్ కాలనీ, అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడు రాగానే చెరువు పనికి వెళ్ళి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న పంచాయతీ వర్కర్లు కానీ, ఇక్కడున్న మినీ స్టాఫ్ వర్కర్లకు కానీ ఎంత నీరు రిలీజ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎంత నీరు క్యూసెక్కుల నీరు ట్యాంకులు నింపుతున్నారో తెలియని పరిస్థితి, కానీ ఎంత నీరు వృధా అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కొత్తకోట మేజర్ పంచాయతీలో లక్షల కోట్లలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధి కానీ, ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీలు కానీ ఎన్నో నిధులు విడుదల చేసినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నీరు అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చెరువు పనికి వెళ్ళిన ఆడవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాట సంఘం ద్వారా శాశ్వత పరిష్కారం, నీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి. పేరు కోరపాటి శారద అండి. ఎస్సీ కాలనీకి నీళ్ళు లేక గత 8 నెలల నుంచి మేము బాధపడుతున్నామండి. ఎవరిని అడిగినా మాకు పరిష్కార సంస్కారం చేయలేదండి. అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసామని అంటున్నారు నీళ్ళ కోసం, మాకు మాత్రం తాగడానికి నీరు లేదండి. కొత్తకోట గత 7 నెలల నుంచి మాకు నీళ్లు రావటం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. తాగడానికి నీళ్ళు లేకుండా ఎటువైపు వెళ్ళినా మాకు నీళ్ళు పరిష్కారం లేదు. ఎన్నో కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. కానీ మాకు ఒక అవకాశం, మాకు ఎన్ని ఇచ్చినా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాకు పరిష్కారం రాలేదు. ఈసారి మాత్రం నీళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. ఈ స్పందన చూసి మాకు వెంటనే స్పందన ఇస్తారని ప్రభుత్వాన్ని, సీఎం గారిని మరీ కోరుచున్నాము. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు కొత్తకోట 7వ వార్డు పరిధిలో ఉన్నటువంటి దళిత కాలనీలోని గత 7 నెలల నుంచి నీళ్ళు లేక ఇతర వద్దరికి వెళ్ళి బోర్ల దగ్గర పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు నీళ్ళు బండి బాబు, నీళ్ళు లేకపోవడం అనేక ఇబ్బందులు గురవుతున్నామని చెప్పేసి అడుక్కునే పరిస్థితి ఈరోజు ఉంది. జిల్లా కలెక్టర్ గారు నీళ్ళు లేకపోతే వెంటనే నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పేసి ఒక పక్క జిల్లా కలెక్టర్ గారు ప్రకటన చేస్తున్నారు. మరోవైపు నేను మొన్న నర్సీపట్నం ఆర్డీఓ గారికి 13వ తారీఖు నాడు మాకు నీళ్ళు లేవండి అని ఫిర్యాదు చేసాం. దానికి చోడవరం నియోజకవర్గంలో స్పెషల్ ఆఫీసర్ గారు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆదేశించారు. కానీ ఆదేశించిన నేటికి కూడా 10 రోజులు అవుతుంది. కొత్తకోట కేంద్రంలో ఈవో ఉన్నారు, కానీ ఒక్కసారి ఈ గ్రామాలంతా సందర్శించే పరిస్థితి లేదు. అందుకోసం మంచినీళ్ళు కానీ ఇవ్వకపోతే రేపు వచ్చే వారం సచివాలయం వద్ద ఖాళీ బిందులతో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. సచివాలయంలో ఉన్నటువంటి కొత్తకోట ఎస్సీ కాలనీకి నీళ్ళు ఇవ్వాలి, 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 నీళ్ళు ఇవ్వాలి, కొత్తకోట ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ 1కి నీళ్ళు ఇవ్వాలి, కొత్తకోట అంబేద్కర్ కాలనీ 1కి నీళ్ళు ఇవ్వాలి, కొత్తకోట అంబేద్కర్ కాలనీ నీళ్ళు ఇవ్వాలి. శాశ్వత పరిష్కారం చేయాలి, శాశ్వత పరిష్కారం చేయాలి, శాశ్వత పరిష్కారం.